రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ఎట్టకేలకు ముగింపు. కేంద్ర మంత్రుల చేతుల మీదుగా నిమ్మరసం తాగి సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి? ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ముగింపు పలికారు. దేశంలో పోటీ పరీక్షల పేపర్ లీకులకు అరికట్టాలని, విద్యా వ్యవస్థలు సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్ష చేపట్టారు. దీర్ఘకాల చర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక హామీలు ఇవ్వడంతో వాంగ్చుక్ తన నిరసనను విరమించారు. గురుగ్రామ్లోని మేధాంతు ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో నిమ్మరసం తాగి ఆయన తన 26వ రోజుల దీక్షకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. దీక్ష విరమించిన అనంతరం సోనం వాంగ్చుక్ సోషల్ మీడియాలో స్పందిస్తూ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రభుత్వం అంగీకరించిన అంశాలపై త్వరలోనే పూర్తి వివరాలతో ఒక వీడియో విడుదల చేస్తానని కూడా తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలక హామీలు ఇచ్చింది. జూలై 20 తేదీన పార్లమెంట్ మార్చ్ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయమని కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, నీట్ పేపర్ లీక్ ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు కూడా తెలిపింది. సంబంధిత పరిపాలనా చర్యలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. సోనం వాంగ్చుక్ సోనం వాంగ్చుక్ త్వరగా కోలుకోవాలని, వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు. 3 ఇడియట్స్ సినిమాలోని ప్రముఖ పాత్రకు స్ఫూర్తిగా గుర్తింపు పొందిన సోనం వాంగ్చుక్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అయితే విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయి సంస్కరణలు, పోటీ పరీక్షలు, పారదర్శకత కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయనకు మద్దతు తెలిపిన కొన్ని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. మొత్తానికి 26 రోజుల నిరాహార దీక్ష ముగిసినప్పటికీ విద్యా వ్యవస్థలో మార్పులపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఎంతవరకు అమలవుతాయో రాబోయే రోజుల్లో చూడాలి.